శ్రీ గురుభ్యో నమః. వివేక చూడమని చూద్దాము. అధికారి అయిన సాధకుడే ఫలసిద్ధిని పొందుతాడు అని చెప్తున్నారు. ఫలం యొక్క సిద్ధి అంటే మోక్ష ఫలము అధికారిని ఆంక్షిస్తుందంట. మనకి ఏదన్నా ఫలం సిద్ధించాలి అంటేనంట మనము దేశకాలాదులు అన్నీ సరిగ్గా చూసుకోవాలంట. బాగా ఎండగా ఉంటే మిట్ట మధ్యాహ్నం ఏదో సాధన కోసం కూర్చుంటే ఏమవుతుంది, ఆ వేడికి మనం సరిగ్గా సాధన చేయలేము. అప్పుడేమవుతుంది, అసలు సాధన జరగదు సరి కదా, ఆ వేడి వలన కూడా మనకి వేరే ఏమైనా ఆరోగ్యం చెడిపోవడం అది కూడా జరగచ్చు కదా. అందుకని ఏమంటున్నారు, ఏదైనా పని చేస్తున్నామంటే అవన్నీ చూసుకోమంటున్నారు. అలాగే జపధ్యానాదులు చేసేటప్పుడు ప్రదేశం కూడా, ఎక్కడ కూర్చున్నామా స్థలం కూడా ఇంపార్టెంట్ అంట. అలాగే ఏకాంతంగా ఉంటేనే మనకి జపధ్యానాదులు సరిగ్గా కుదురుతాయి అంట. అప్పుడే మంచి ఫలితాన్ని మనం గమ్మున పొందగలుగుతాం అంటున్నారు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకి, ఏదైనా పనులు చేసేసి జ్ఞానాన్ని సంపాదిస్తామంటే పని వలన మనకి జ్ఞానం రాదు. జ్ఞానం దేని వలన వస్తుంది, విచారణ చేస్తే వస్తుంది. ఎవరైనా గురువులు చెప్పినా లేకపోతే ఏదైనా జరుగుతుందంటే అక్కడ విచారణ చేస్తూ ఉండాలి, లేకపోతే ఆత్మవిచారణ చేస్తూ ఉండాలి. చేసే కొద్దీ, ఆలోచించే కొద్దీ మనకి జ్ఞానం ఏంటి అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట. అజ్ఞానం తొలగిపోతూ ఉంటే జ్ఞానం అనేది మనకు సిద్ధిస్తూ ఉంటుంది కదా, అలా అనమాట. ఆత్మవిచారణ ఎప్పుడు చేస్తాం, ఆత్మను తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటేనే చేస్తాం కదా. అందుకని ముందు మనకి ఇంట్రెస్ట్ ఉండడం అనేది చాలా అవసరం అనమాట. అయితే మామూలుగా ఒక మనిషి ఉన్నాడంటే, నాకు ఇన్ని ఇల్లు ఉన్నాయి, లేకపోతే నా శరీరం ఇంత అందంగా ఉంది, నేను యవ్వనంలో ఉన్నాను, అవి ఇవి అని అనుకున్నంతసేపు ఆ మనిషి ఆత్మ గురించి ఆలోచించాడు, కేవలం శరీరం గురించి ఆలోచిస్తాడు. ఎవరు ఆత్మ గురించి ఆలోచిస్తాడు, ఈ అనాత్మ ఏదైతే ఉందో, ఇవేవో ఉన్నాయి అనుకుంటున్నాను, ఇవి నాతో ఉండవు, ఎంతో కాలం ఈ శరీరం కూడా నాతో ఉండదు అనే జ్ఞానాన్ని సంపాదించిన వాడు, ఆత్మకి అనాత్మకి తేడా ఏంటో తెలుసుకున్నవాడు మాత్రం జ్ఞానం జోలికి వెళ్ళగలడనమాట. అయితే ఈ జ్ఞానం కూడా ఎలా వస్తుందంట, మనం గురువుల్ని ఆశ్రయించి, ఆ గురువు గారు మనకి ఆత్మ గురించి చెప్తారు. ఆత్మ గురించి చెప్పింది మనం విచారణ చేయడం వలన ఆఖరికి ఆత్మని మనం పొందగలుగుతాం అనమాట. అయితే ఏమంటున్నారు, మనకి బోల్డెన్ బుక్స్ ఉన్నాయి కదండి, బుక్స్ చదివేసుకుంటే అయిపోతుందేమో కదా అంటే ఏమంటున్నారు, ఖచ్చితంగా ఒక గురువు అనేవారు ఉండాలంట. ఆ గురువు ఉంటేనే మనకి ఆ చదువుకున్న దానికి కూడా ఎప్పటి వరకు అర్థం సరిగ్గా తెలీదో దానికి మనం విపరీతంగా కూడా ప్రవర్తించాం. సరిగ్గా అర్థం కాకపోతే దాని మీనింగ్ ఏమవుతుంది, దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. అప్పుడు మనము ఏది పొందాలో అది పొందం సరి కదా, ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఏమంటున్నారు, మనం ఆత్మను తెలుసుకోవాలన్నా జ్ఞానాన్ని పొందాలన్నా ఖచ్చితంగా గురువులు మన దగ్గర ఉండాలట. ఎప్పుడైతే మనము తత్ అంటాం, తత్ అంటే భగవంతుని గురించి ఎప్పుడైనా తత్తు అని అంటారు, అది అని అంటారు తప్పితే ఇది అని చెప్పడానికి ఏముండదు. భగవంతుని గురించి ఎప్పుడు ఆయన అని చెప్తారు తప్పితే ఇది అని చెప్పడానికి మన దగ్గర కానీ దానికి భగవంతునికి సరిపడది ఏదైనా చూపించి చెప్పడం అట్లా ఏం జరగదనమాట. అందుకని అది అని అంటారు, తత్ అని అంటారనమాట. అలాగా ఆ తత్తుని గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలట, గురువు దగ్గరికి వెళ్ళాలంట. వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు మనం ఏదో పండ్లు పుష్పాలు ఖచ్చితంగా గురువు గారిని సందర్శించేటప్పుడు మనం ఏదోటి పెట్టి అప్పుడు వింటూ ఉండాలన్నమాట. మన శాస్త్రీయ సందేహాలున్నా లేకపోతే అనుష్ఠానం ఎలా చేయాలని సందేహాలున్నా ఎవరు తీర్చగలరు, ఎవరైతే అవి చేయగలరో వాళ్ళే తీరుస్తారు. అందుకని గురువైన వాళ్ళకి ఉపనిషత్తు తెలిసి ఉండాలంట. అలాగే ఆయన తెలిసినవి అనుష్ఠానంలో పెట్టిన వారే ఉండాలంట. గురువు గారికి ఎప్పుడూ దయ ఉంటుంది. మనం ఎప్పుడు వెళ్ళి అడిగినా ఆయన మన సంశయాలు తీర్చడానికి రెడీగానే ఉంటారు. కానీ మనకి కూడా ఒక ఐడియా ఉండాలన్నమాట, ఎప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, ఈ సమయం వెళితే ఆయన ఏమైనా పనిలో ఉంటారేమో, ఆ టైంలో మనం డిస్టర్బ్ చేయకూడదు. లేకపోతే పాపం ఆయన చాలా పనుల్లో ఉంటారు, చాలా కర్మకాండలు అవి చేస్తూ ఉంటారు, ఆయనకి ఎక్కువ సమయం ఉండదు. అలాంటి టైంలో నేను వెళ్ళి ఎక్కువ సమయాన్ని ఆయన వృధా చేయకూడదు. ఇలాగ అవన్నీ మనం ఆలోచించుకొని గురువుగారిని ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంతసేపు మన సమయాన్ని కేటాయించాలి, మన క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ఉండాలి. ఆయనకి ఎక్కువ క్వశ్చన్లు అడగడము, అనవసరమైన క్వశ్చన్లు అడగడము, ఊరికి ఆయన ఇబ్బంది పెట్టేటట్లు ఆయన సమయాన్ని వృధా చేసే రకంగా ఉండకూడదన్నమాట. ఒక శిష్యుడు అడిగితే గురువుగారు ఖచ్చితంగా అతనికి ఎలా అర్థం కావాలో అలాగే 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చెప్తారు. కానీ అవతల శిష్యుడు అర్థం చేసుకునే విధంగా లేకపోయినా మూర్ఖత్వంతో ఇంకా ఏవో క్వశ్చన్లు అడిగినా ఆయనకి ఏదో చికాకు వస్తుంది అనమాట. అలా చికాకు పెట్టేసి ఆ తర్వాత మా గురువుగారికి ఎంత కోపం ఏమిటి అని అనకూడదు అంటున్నారు. అంటే మనం కూడా గురువు గారి దగ్గర ఎలా ప్రవర్తించాలనేది తెలుసుకొని వెళ్ళాలి. ఎంత తక్కువ క్వశ్చన్లు అడగాలి, ఆయన చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వింటేనే మనకి ఆ ఆన్సర్ సరిగ్గా అర్థం
అర్థమవుతుంది. సరిగ్గా వినకుండా మళ్ళీ అదే క్వశ్చన్ 2-3 సార్లు రిపీట్ చేసామని చూస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు మరి ఆయనకి కూడా కోపం వస్తుంది. వాళ్ళకి అసలు సమయం ఉండదు, ఎన్ని రకాలుగానో బిజీగా ఉంటారు. వాళ్ళని ఇలాగా కష్టపెట్టడం అనేది శిష్యునికి సరి అయిన పద్ధతి కాదంటున్నారు. ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళామంటే ఆయన బ్రహ్మం చక్కగా అనుభూతిని పొందిన వారు, ఆయన బ్రహ్మవేత్తల్లో ఉత్తముడు అన్న ఇది మనకు ఉండాలన్నమాట. ముందు ఉత్తమోత్తమైన భావాలతోనే మనం గురువుగారిని ఆశ్రయించాలి. తప్పితే ఎవరు ఆయనే ముందులే, ఆయన కూడా మనలా ఒక మనిషే కదా అని వేరేగా ఆలోచించుకొని వెళ్ళామనుకో మనం ఆయనకు అంత వాల్యూ ఇవ్వము. కానీ ఒక గురువుని మనం చేరుతున్నామంటే ఆయన ఉత్తమోత్తములు అనే భావంతోనే మనం వెళ్ళాలట. ఇది ఏమన్నా కాసింత విన్నా లేకపోతే చదివినా మనసులో అది నిలిచిపోయి ఉంటుంది అనమాట. అంత జాగ్రత్తగా వింటాడనమాట. అలాంటి వాళ్ళని ఏమంటారు? మేధావి అంటారు. అయితే చదువు లేకపోతే మరి ఆ జ్ఞానం అనేది రాదా అంటే వాళ్ళకి వస్తుంది, చదువు లేకపోయినా. కాకపోతే వాళ్ళకి గురువు మీద అంటే చాలా శ్రద్ధ విశ్వాసాలు ఉండాలంట. గురువు ఏం చెప్తున్నారో అది ముమ్మాటికి నిజమే అని బాగా శ్రద్ధతో ఆయన చెప్పేదాన్ని విని అదే మననం చేసుకుంటే కనుక అతడు కూడా జ్ఞానాన్ని పొందుతాడంట. అదే ఒకవేళ కాసింత చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఇంకా గురువుగా చెప్పేది ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ముఖ్యం ఏంటంటే చదువు ఉందా లేదా అని కాదు, చాలా ముఖ్యం ఏంటంటే శ్రద్ధ అనేది ఉండాలి, సదాచార సంపత్తి రెండూ ఉండాలి. సదాచారుడే ఉండాలి, ఆ స్వామి ఏం చెప్తున్నారో అలాగా ఆచరించే విధానం అవన్నీ ఉండాలన్నమాట. వాళ్ళు ఆఖరికి జ్ఞానాన్ని పొందగలుగుతారంట. ఇక్కడ ఏమంటున్నారు? బ్రహ్మ జిజ్ఞాస అంటే ఎవరినంటారట? పరమాత్మను తెలుసుకోవాలని చాలా ఇష్టము, ఇచ్చ బాగా ఉన్నవాళ్ళని బ్రహ్మ జిజ్ఞాస అంటారంట. అతనికి ఇంకేంటంట? ఆత్మకి అనాత్మకి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుందంట. అలాగే ఇక్కడ విషయాలు ఉంటాయి, ప్రపంచ విషయాలు ఎందు మాత్రం ఎటువంటి ఆసక్తి ఉండడు, వైరాగ్యాన్ని కలిగి ఉంటాడనమాట. అలాంటి వాళ్ళు మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటున్నారు? సుఖ సనకాదులు, శ్రీ మలయాళ స్వామి వారు, సాధుమాత గారు, రమణ మహర్షి గారు, శ్రీ రామకృష్ణ పరమహంస గారు మిగిలిన వాళ్ళు అనమాట. వీళ్ళని విషయాభిలాషలు లేకుండా ఉన్నవాళ్ళు అని చెప్తారనమాట. వీళ్ళకి ఆత్మజిజ్ఞాస కూడా ఉంటుంది, ఆత్మని బ్రహ్మని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళకి పట్టుబడుతుంది కూడాను, వీళ్ళు ప్రయత్నించారు, ఆఖరికి ఆత్మని తెలుసుకుని కూడా ఉన్నారు. అలాగే సమాధి గుణశాలిన అంటే సమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము కలిగిన వారు. ముముక్షువు అంటే జన్మ జర మరణాది దుఃఖాల నుండి విడిపడాలని తీవ్ర ఇచ్చ కలవారు. మళ్ళా ముముక్షు అంటే ఏంటి? మోక్షం కావాలనుకునేవాడు అనమాట. అంటే ఏంటి? ఏదో మళ్ళా పుట్టాము, పెరిగాము, మరణించాము, దుఃఖాలు ఇలాంటి ఈ చక్రంలో పడకుండా వీటి నుంచి మేము బయటికి రావాలనుకునే వాళ్ళని ముముక్షు అంటారనమాట. మనల్ని గట్టిగా నీళ్ళల్లో ముంచేశారనుకో మనం ఏమనుకుంటాము? ఎప్పుడు నేను నీళ్ళ నుంచి పైకి లెగుస్తామని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం తినాలి, లేకపోతే ఎవరితో ఏం ఆడుకోవాలని ఉంటాయా? అదే ఉండదు కదా. అలాగే ఎప్పుడు ఆ నీళ్ళల్లోంచి నాకు బయటకు వచ్చి ఊపిరి తీసుకుంటాము అన్నంతలాగా నాకు మోక్షం కావాలని అంత ఆరాటం మనలో ఉండాలంటే వాళ్ళని ముముక్షత్వం అంటారనమాట. ఎప్పుడైతే మనకి అంత ఆతృత, ఏదైనా అంతే కదా, ఏదైనా ఒకటి వస్తువు కావాలనుకుని మనం ఆత్రంగా అది కావాలని ఏదో ప్రయత్నం చేస్తేనే ఆ వస్తువు మనకు దొరుకుతుంది. అలాంటప్పుడు మోక్షం కావాలంటే ఇంకెంత ప్రయత్నం చేయాలి, ఇంకెంత మనకి ఆ ఇచ్చ ఉండాలి. అలా ఉన్నప్పుడు వివేకం ఉండి, సత్ప్రవర్తన ఉండి, సమాధులు ఉంటే వాళ్ళకి మాత్రమే ఆ బ్రహ్మజ్ఞానం అనేది లభిస్తుందంట, తప్పకుండా లభిస్తుందంట అంటున్నారు. ఈ ముముక్ష ఎవరైతే ఉంటారో అతడు నిష్కామ కర్మ చేయాలి, ఎందులోనూ ఏమీ ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేసుకుంటూ పోవాలి, ఉపాసనలు చేసుకుంటూ పోవాలి. మల విక్షేప దోషాలు మనకి బాహ్యపరంగా కానీ అంతరంగా మన మనసులో ఉన్న దోషాలు ఏవైనా ఉంటే వాటినన్నింటినీ తొలగించుకుంటూ పోవాలి. అలాగే సాధనా చతుష్టయ సంపత్తిని అలవర్చుకోవాలి. అలాగే వేదాంత శ్రవణము ఎప్పుడు చేస్తూ ఉండాలి. అలాంటి వాడికి తగిన దేశకాలాదులు చూసుకోవాలి. ఆహారం ఏదంటే అది తింటే జపధ్యానాదులు కుదరవు. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు కాలము చూసుకోవాలి, ఎక్కడ కూర్చుంటాము, ఒంటరిగా ఉండడము. అలాగే తినేటప్పుడు కూడా సాత్విక ఆహారం తినాలి, మితంగా తినాలి. ఇవన్నీ ఉంటాయి. ఏది పడుతుంది తినడం కూడా సరైన పద్ధతి కాదంటున్నారు. మనకి ఎప్పుడైతే నివాస ఆహార నియమాలు కూడా ఉంటాయో అప్పుడే మన బ్రహ్మనిష్ట అనేది నిర్విఘ్నంగా సాగుతుందంట. అయితే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే తీవ్రంగా మోక్షాన్ని పొందాలనే ఇచ్చానమాట. ఏ 4 సాధనలు ఉంటూ ఉండగా సద్వస్తువునందు నిష్ట ఉంటుందో, ఏది లేకపోతే బ్రహ్మవస్తు నిష్ట సిద్ధించదో ఆ 4 సాధనాలని మనీషిభిహి అనగా ఆత్మజ్ఞాన సంపన్నులైన మనుషుల చేత చెప్పబడుతోంది అంటున్నారు.
అయితే ఫస్ట్ ఏం చెప్తున్నారు, సాధన చేసేవాడికి తెలియాల్సింది ఏంటంటే నిత్య వస్తు వివేకము. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది అనేది. నిత్యమైంది ఏంటి? 3 కాలంలో ఉన్నది, ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, తర్వాత ఉన్నది, దాన్ని మనం నిత్యం అంటాం. అనిత్యం అంటే అది ఏదో ఇప్పుడు ఉండొచ్చు కానీ ముందు లేదు, తర్వాత లేదు. అలాగే మనకి చెప్పాలంటే ఆత్మ అనేది నిత్యంగా ఉంది. అనాత్మ, ఈ శరీరం ఏది ఉందో అది ఇప్పుడు ఉంది కానీ ఇంత ముందు లేదు, తర్వాత లేదు. అందుకని ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలియాలంట. అది తెలుసుకోవడం వలన ఏమవుతుందంట, ఏదైతే అనిత్యమో దాని మీద మనకు వైరాగ్యం కలుగుతుంది. శరీరం మీద మోహం పెంచేసుకుందాం అనుకుంటే ఆ తర్వాత మనకు తెలుసు ఇది ఎంతో కాలం ఉండదని. ఆ తర్వాత మనకు వైరాగ్యం కలుగుతుంది. ఏం చేసినా ఈ శరీరానికి కాదు, మనం ఆత్మను ఉద్ధరించుకోవడానికి చేయాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. అలాగే ఇక్కడ కానీ స్వర్గలోకంలో కానీ ఎక్కడైనా మనకు అర్థమవుతుంది. స్వర్గం వెళ్ళాలి అంటే స్వర్గంలో కూడా కొంతకాలం ఏదో భోగాలను అనుభవిస్తాడు, మళ్ళీ జన్మ మరణాల చక్రంలో పడిపోతాడు. అందుకని ఏమంటున్నారు, అక్కడ అది కూడా అర్థమవుతుందంట. భూమి మీద కానీ స్వర్గలోకం కానీ భోగాల వెంట పడకూడదు, అవి కూడా ఎంతో కాలం ఉండవని అతనికి అర్థమయ్యి అక్కడ కూడా వైరాగ్యాన్ని పెంచుకుంటాడంట. వైరాగ్యం ఉంటే సమాధి షట్క సంపత్తి అనగా సమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము కలుగుతాయి అంటున్నారు. వైరాగ్యం ఉంటేనే సమాధులు పట్టుబడతాయి, లేకపోతే లేదంటున్నారు. సమాధులు పట్టుబడితే ముముక్షత్వం కలుగుతుందంట. ముముక్షత్వం అనగా నేను మోక్షాన్ని పొందాలి అన్న తీవ్రమైన ఇచ్చ. ఈ రీతిగా ఈ 4ంటికి ఒక క్రమం ఉన్నదని చెప్తున్నారు. ఆ బ్రహ్మ ఎవరున్నారో ఆయన ఎలా ఉంటాడు? శుద్ధ చైతన్య స్వరూపం కదా. ఆయన ఎప్పుడూ ఎక్కడ ఎలా అయినా ఉన్నారు. జగత్తులో 84 లక్షల జీవరాశుల రూపంలో అన్ని రూపాల్లో కూడా ఆయనే ఉన్నారు కదా. ఇవి ఏవి నిత్యం కావు. విచారం చేస్తే అసలు జగత్తు లేనే లేదు. అయితే ఇన్ని జీవరాశులు అని చెప్తున్నారు కదా, పని ఇవన్నీ నిత్యం ఎప్పుడు ఉండిపోతాయంటే ఏ జీవం ఉండదు కదా. అవన్నీ పుడుతున్నాయంటే గిడుతున్నాయి. అలా అని మరి ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు ఎలా అంటే ఇక్కడ జీవరాశుల గురించి మాట్లాడుతున్నాం ఏమిటయ్యా, అసలు ఈ ప్రపంచం కూడా ఉంటుందా అంటే ప్రపంచం కూడా ఉండదు అని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఇదేంటంటే ఇక్కడ ప్రపంచం లేదంటున్నారు, ఇక్కడ జంతువులు ఇవన్నీ ఎంత కనబడుతున్నాయి, మాకు ఇవన్నీ లేవంటున్నారంటే మనం ఒక కళ చూస్తున్నాం అనుకుందాం. ఆ కళలో ఏం కనబడుతున్నాయో అప్పుడు మనకి ఏమైనా అనిపిస్తాయో, అయ్యో నేను కళ్ళలో చూస్తున్నా ఇవన్నీ నిజాలు కాదని. అక్కడ ఉన్నంతసేపు అక్కడ ఏదైనా మంచి జరుగుతుంటే మనం ఆనందించేస్తాం, అక్కడ కష్టం వచ్చేస్తే మనం బాధపడిపోతూ ఉంటాం ఎప్పుడు నిద్రలో ఉన్నప్పుడు. కానీ మనం బయటకు వచ్చాక కూడా అర్థమయ్యేది ఏంటి, అయ్యో కళ్ళలో జరిగిందా, పోనీలే అదేదో కష్టమైతే థ్యాంక్ గాడ్ అందరూ బయటకు వచ్చాం అనుకుంటాం కదా. అలాగా మనకి ప్రపంచం కనబడుతుందంటే కనబడుతుంది మనకి, ఇప్పుడు అలా అనిపిస్తుంది. కానీ నిజంగా మనకి జ్ఞానం వస్తే ఏమర్థమవుతుంది, ఇవేం మనం చూస్తున్నామో లేకపోతే ఈ ప్రపంచం కానీ జీవరాశులు కానీ ఇవన్నీ నిజానికి నిత్యమైనవి కాదు. కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఒక తాడు ఉంది, దూరంగా ఉంది, అదేదో కొంచెం వంకరడింకరగా ఉండేసరికి మసగ్గా ఉంది, మనకేం తెలియలేదు. అమ్మో పాము అని భయపడిపోయి చాలా భయపడిపోతున్నాం. అంతలో ఎవరో వచ్చి లైట్ వేస్తే పాము కాదు అది తాడని తెలిసింది, అమ్మయ్య అనుకున్నాం. అయితే ఇందాక పాములాగా ఏది అనిపించింది, తాడు అనిపించింది. అలాగే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏవో జీవరాశులు ఉన్నాయంటే ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. అలాగే ఏమంటున్నారు, పరమాత్మయందు కల్పితమైన ప్రపంచం కూడా పరమాత్మే అంటున్నారు. ఈ ప్రపంచాన్ని పరమాత్మనే సృష్టించాడు కాబట్టి ఈ ప్రపంచం కూడా పరమాత్మేనంట. బ్రహ్మ సత్యము, జగన్మిథ్య. ఈ జగత్ ఏదనుకుంటున్నామో అది మిథ్య, అది ఉన్నదనిపించేది కానీ లేదనమాట. కానీ బ్రహ్మ మాత్రం సత్యము. ఎవరు బ్రహ్మ అయితే సృష్టించారో ఆయన మాత్రమే సత్యము. మన శరీరం దగ్గర నుంచి ఆ బ్రహ్మ వరకు ఏమేమి ఉన్నాయో అన్నీ అనిచ్చాలే అంటున్నారు. మనం రోజు చూస్తూ ఉంటాం, ఎంతమందో చనిపోతున్నారు, కొంతమంది పుట్టుకొస్తున్నారు. అంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా పుడుతున్నారంటే మళ్ళీ చనిపోతున్నారు, చనిపోయిన మళ్ళీ పుడుతున్నారు. ఇవన్నీ తెలిసినా కూడా ఏదో నేను ఇంకా ఉండిపోతాను, నేను నిత్యమే అనుకున్నట్లుగానే కదా మనుషులు ఇంకా సంపాదించేసి ఇంకా 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 నాకు అని కూడబెడుతున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంకా నేను ఏదో ఎంతో కాలం ఉండిపోతున్నావు అని భ్రమలో బతుకుతున్నాము. అందుకని ఏమంటున్నారు, ఇంత మనం చూసినా సరే నేను నిత్యమే అనేసుకునేలా అనుకుంటూ ఉంటున్నామంట. అతను ఎందుకు వచ్చాడు మానవుడు అంటే నిజానికి ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం వచ్చాడు, ఆ భగవంతుని తెలుసుకోవడానికి వచ్చాడు. కానీ అది చేస్తున్నాడు, అది చేయడం మానేసి ఏ అసత్యాలు అనిత్యాలైనవి ఏవి ఉన్నాయో వాటిని సంపాదించడం కోసం వాటి వెంట పరిగెడుతూ ఉంటున్నాడు. అయితే ఎప్పటి వరకు ఈ అనిత్యమైన అసత్యమైన వాటి వెంట పరిగెడతామో అప్పటి వరకు మనం మోక్షాన్ని అయితే పొందలేం. ఎప్పుడు పొందుతామో వీటి మీద వైరాగ్యాన్ని పొందితే కనుక, ఈ అనిత్యమైన అసత్యమైన వాటి మీద మనకి ఇష్టం అనేది పోయి వైరాగ్యం కలిగితే కనుక అప్పుడు ఖచ్చితంగా మనం మోక్ష సాధన చేయగలుగుతాం. ఆ సాధనలో ముందుకెళ్తాము, గమ్యాన్ని కూడా పొందుతాం అన్నమాట.
ఎప్పుడూ ఈ విషయ వాసనలు ఉన్నాయనుకో, వాటిని చూస్తూ వాటిలో ఉన్న దోషాలను మీద కనుక మనం దృష్టి సారించామనుకో, అప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది. ఏదన్నా ఒక వస్తువు ఉంది, మనం ఇష్టపడిపోతున్నాం అంటే ఆ తర్వాత ఆలోచిస్తూ ఉండాలి, ఆ వస్తువు ఎంతసేపు మనతో ఉంటుంది, లేకపోతే ఆ వస్తువు ఉంటేనే కేవలం మనకి ఆనందం వస్తుందా? లేదు కదా. అది కూడా అనిత్యమైంది, అసత్యమైంది. కానీ ఎందుకు నేను దాని వెంట పడిగెడుతున్నాను, అలాగా విషయవాసనలో పడి ఎంతకాలం ఉంటాను, నా జీవిత లక్ష్యం ఇది కాదు కదా. ఇలాగ మనం విచారం చేస్తూ ఉన్నాం అనుకో, మనకి వైరాగ్యం, దాని మీద విరక్తి కలుగుతుంది. అప్పుడు ఆ మనసుని మళ్ళించుకొని మనం అంతర్ముఖం అవ్వగలుగుతాం అనమాట. పోనీ ఏదైనా ఒక విషయం కావాలంటే అది ఊరికనే వస్తుందా? ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తే వస్తుంది. ఆ డబ్బు సంపాదించడం కూడా సరైన మార్గంలో సంపాదిస్తే పర్లేదు. మళ్ళీ ఈ డబ్బులు ఎక్కువ కావాలంటే ఏదో అక్రమంగా సంపాదించడం, దానివల్ల పాపం మూట కట్టుకోవడం. పోనీ ఇంత కష్టపడి ఒక వస్తువుని కొనుక్కుంటే దానివల్ల అదేమన్నా మన జీవితాంత సుఖాన్ని ఇస్తుందా? లేదు. మళ్ళీ అదేదో 2 రోజులు పోయాక దాని మీద మనకి విరక్తి కలుగుతుంది. సో ఇలాగ ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకు దీన్ని వెంట పడుతున్నాము? పోనీ దీనివల్ల ఇది అవ్వడం లేదు కదా, నేనే తృప్తి పడడం లేదు కదా, అసలైన నాకు ఆనందం ఎందులో ఉంటుంది అని చెప్పి ఇలాగ ప్రతి విషయాన్ని కనుక మనం ఈ విషయ వాంఛలను కూడా మనం వాటి అందు మనం దృష్టిని పెట్టామనుకో, అప్పుడు విరక్తి కలుగుతుందంట. అప్పుడు మన లక్ష్యం అటువైపు మనం మన మనసుని ఏకాగ్రపరుస్తాం అనమాట. అయితే మన లక్ష్యం ఏది ఉందంటే అది భగవంతుడిని మనము ఏదో భగవంతుడు సగుణ రూపంలో చూడొచ్చు, నిర్గుణ రూపంలో చూడొచ్చు, లేకపోతే మామూలుగా ఆత్మరూపంలో చూడొచ్చు. దేని అందైనా సరే ఒక నిశ్చల స్థితిని పొందాము అంటే, కేవలం ఆ భగవంతుడి పాదాల దగ్గరికి ఏదో రూపంలో పొందామంటే దాన్ని మనం సమం అంటామంట. అక్కడ అలా పాదాల దగ్గర పెడదామన్న మనసు అటు ఇటు తిరుగుతుందంటే మనకి అక్కడ వైరాగ్యం లేదని అర్థమంట. సానం, పురాణ, ప్రసూతి వైరాగ్యాలు అంటారు. ఇది ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా బిడ్డ పుట్టినప్పుడు ఆ పడే బాధ వలన కానీ, లేకపోతే పురాణం వింటున్నప్పుడు ఇలాగా ఈ ప్రపంచం ఎంత కష్టాలతో ఉంటుందో, అయితే ఇవన్నీ వదిలేసి నేను సుఖంగా బ్రహ్మపాదాలను పట్టుకుందాం అని అప్పుడు అనిపిస్తుంది. మళ్ళీ ఒక గంట కూడా అవ్వదు, మళ్ళీ ఏ విషయవాంఛనలో పడిపోతారు అంట. వాటిని ఏమంటారు? తాత్కాలికమైన వైరాగ్యాలు అనమాట. అలాంటి వైరాగ్యాలు కాదు, తీవ్ర వైరాగ్యం ఉండాలి. అప్పుడే మన మనసు మళ్ళా ఆ విషయ వాసనల మీద పోదట. ఎలా అయితే ఒక నూనె పోస్తూ ఉన్నాం ఇంకెక్కడ గ్యాప్ లేకుండా పడుతుంది కదా, అలాగా ఎప్పుడు భగవంతుని గురించి మన చింతన ఎలా ఉండాలట, ఎక్కడ ఏ గ్యాప్ ఉండకూడదు. మధ్య మధ్యలో మళ్ళీ విషయవాసనల కోసమని కాసేపు ప్రపంచంలో తిరుగుతూ, కాసేపు ఇంకోవైపు తిరుగుతూ అలా కాదట చేయాల్సింది. ఎప్పుడు ఆ భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండాలంట. అలా చేస్తే అప్పుడు మనం వైరాగ్యం నుంచి బయటపడతాం అనమాట. అలాగే మనసుని మనం కంటిన్యూ భగవాన్ దగ్గర పెడితే ఒకలా ఉంటుంది. ఆ మధ్య మధ్యలో మనం అటు ఇటు తిప్పడం వలన చంచలత్వం వచ్చేస్తుంది. మళ్ళీ మనసుని అందులో పెడదామా అంటే అది రాదనమాట. అందుకని ఖచ్చితంగా మనం వైరాగ్యం ఉంటేనే లక్ష్య సాధన చేయగలం. భగవంతుని పట్టుకోవాలంటే వైరాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ బాహ్య ప్రపంచం నుంచి మనం వైరాగ్యం తెచ్చుకొని అంతర్ముఖం అవ్వడం చేయాలి. ఆ అంతర్ముఖం అవ్వడం వల్లనే ఆఖరికి మన లక్ష్య సాధనైన ఆ మోక్షాన్ని మనం సంపాదించగలుగుతాం అనమాట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు.